హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మంజుష ముచ్చట్లు ఛానల్. ఇదిగోండి ఎగ్ మసాలా కర్రీ. ఇది రెస్టారెంట్ స్టైల్ అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చూసారు కదా ఎలా ఉందో, సూపర్గానే ఉంటుందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఎగ్స్ వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి. ఎగ్స్ మొత్తము మంచిగా ఉడకాలండి. చూసారు కదా ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ ఉడుకుతూ ఉంటే పక్కన పెట్టేసుకొని ఈ ఎగ్స్ ఇంకా బాయిల్ అవ్వాలండి. కొంచెము పక్కన పెట్టుకుందాము. మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకోండి. అది వేడైన తర్వాత దీంట్లోకి మనము కొంచెం ఆయిల్ యాడ్ చేయాలండి. కొంచెమే ఆయిల్ వేయాలి, ఎందుకంటే మళ్ళీ తర్వాత వేసుకుందాము. నేను కొంచెమే వేసాను, ఒక 1 స్పూన్ సరిపోతుంది. ఆయిల్ వేడి అయిన తర్వాత నేను ఒక 3 టమాటోస్ అండి, మీడియం సైజ్వి, బాగా మంచిగా మాగిన పండ్లు తీసుకోవాలి. టమాటా పళ్ళు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక చిన్న మీడియం సైజ్వి 2 ఆనియన్స్. చూసారు కదా, నేను పెద్దగానే కట్ చేసుకున్నా, మరీ చిన్నగా ఏం కట్ చేసుకోలేదు. 2 ఆనియన్స్. ఇవి ఆయిల్ హీట్ అయింది కదా, ఈ ఆనియన్స్ టమాటోస్ దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇది మసాలా కోసం, అంటే గ్రేవీ. చూసారు కదా, మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెమే వేస్తున్నాను, గల్లుప్పు. పక్కన ఎగ్స్ ఉడుకుతూ ఉన్నాయి. ఇది ఒక సైడ్ పెట్టుకుందాం మనం. ఇది కూడా ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అందుకే తొందరగా పెట్టేశాను. చూసాం కదా, గల్లుప్పు వేసాం కదా, అది కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఇప్పుడు మగ్గిందండి, మూత తీసేసాను నేను కూడా. చూసారు కదా, బాగా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుందామండి. నేను రోట్లో దంచి పెట్టుకున్నాను ఆల్రెడీ, చూపించడం మర్చిపోయాను. కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అంటే 1 స్పూన్ మేని దీంట్లోకే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా టమాటోస్కి ఆనియన్స్కి పట్టుకుంటుంది. చూస్తారు కదా, బాగా మంచిగా టమాటోస్ మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఎగ్స్ కూడా మనకు రెడీ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని హాట్ వాటర్ అంతా తీసేసి మనము ఇప్పుడు దీంట్లో హాట్ వాటర్ తీసానండి. ఇప్పుడు దీంట్లో మనము చల్ల వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఆ పైన ఉన్న పొట్టంతా ఈజీగా వెళ్ళిపోతుందండి మనకి ఎగ్ తీసేటప్పుడు. ఇలా చల్ల వాటర్ యాడ్ చేసి పెట్టుకుంటే, ఇది ఇప్పుడు మనం చల్లారిపోయిందండి. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా మంచిగా మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకుందాము. బాగా చల్లారినాకనే పట్టుకోవాలి, లేదు వేడిగా ఉన్నప్పుడు పడితే అది మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది, మిక్సీ జార్లోంచి బయటకు వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టుకుంటాను. చూడండి, మిక్సీ పట్టేశాను నేను మొత్తం ఫైన్ పేస్ట్. ఇలా ఉండాలి. అది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చల్ల వాటర్ వేసాను కదా, ఈ మనము ఎగ్స్ అన్నీ పైన పొట్టంతా తీసుకుందాము. ఈజీగా వచ్చేస్తుంది ఇలా చల్ల వాటర్ వేయడం వల్ల. ఇది ఒక చిన్న టిప్పు. చూసారు కదా, ఎగ్స్ అన్నీ ఇలా మనము ఒలిచి పెట్టేసుకుందాము. ఎగ్స్ అన్నీ ఒలిచి పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని, అదే కడాయి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని, నేను ముందుగానే టమాటాలు వేసుకున్నాను కదా, దాంట్లోనే చేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ కడాయి వేడైన తర్వాత నేను ఈ స్పూన్తోని 1.5 వేస్తున్నాను, మాకు సరిపోతుంది. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం వచ్చేసి ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయింది, జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను 1/2 స్పూను.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆవాలు వేసుకుందాము. ఆవాలు కూడా కొంచెం అంటే 1/2 స్పూన్. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న ఫైన్ పేస్ట్ ఉంది కదా మసాలాది, అది మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంటే టమాటో ప్యూరీ చూసారు కదా. ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి పక్కకు ఉంచుకోండి. అది మొత్తం కలిపేసుకోవాలి. ముందుగా వేసుకున్న ఆయిల్, ఆ పసుపు అంతా ఆ గ్రేవీకి అంతా మంచిగా పట్టేసుకుంటుంది. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం వచ్చేసి బాగా ఉడికిపోయి ఆయిల్ తేలుతుంది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం కారం యాడ్ చేసుకుందాము. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటానండి, అందుకు మా కర్రీకి సరిపడా వేసుకున్నాను కారము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ అండి, నేను 1/2 స్పూనే వేస్తున్నాను, చూసారు కదా. తర్వాత వచ్చేసి కొంచెం ఒక చిటికెడు గరం మసాలా, అంతే, నేను ఎక్కువ వాడను, చూసారు కదా. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. తర్వాత గల్లుప్పు ముందుగా మనం కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసి వేసుకోండి. నేను మా కర్రీకి సరిపడా వేస్తున్నాను. నేను ఎంత వేసానో నాకు ఐడియా ఉంది కాబట్టి నేను దానికి సరిపడా వేసాను. కావాలంటే మీరు చూడండి, చూసి సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఆ గ్రేవీ మొత్తం దానికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదా, బాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం చాకు తీసుకొని ఆ ఎగ్స్కి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి. అప్పుడు ఈ మసాలా అంతా దాని లోపలికి వెళ్ళి ఎగ్ అనేది చప్పగా లేకుండా మంచిగా ఉంటుంది. మనం రైస్లో పెట్టుకొని తినేటప్పుడైనా, రోటీస్కైనా, ఏ దానికైనా బాగుంటుంది. చూసారు కదా, మనం ముందుగా మిక్సీ జార్లో వాటర్ వేసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటరు దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వేయద్దు, ఒక చిన్న టీ గ్లాసుడు. ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మంచిగా దీనికి మూత పెట్టేసి ఉడికించుకుందాం బాగా. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూద్దాము. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో అసలు. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, ఆ కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి, మంచిగా ఉంటుంది. నేను కొంచెం కొత్తిమీర ఎక్కువనే వాడతాను కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత సరిపడా అంత వేసుకోండి. ఇంకా వేసుకున్న తర్వాత బాగా మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా చేసే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఏం కర్రీస్ నచ్చినప్పుడైనా, ఏవి కూరగాయలు లేనప్పుడైనా ఈజీగా ఎగ్ మసాలా కర్రీ, ఇది రెస్టారెంట్ స్టైలు, చాలా బాగుంటుంది. చపాతీస్ కానీ, జొన్న రొట్టె కానీ, బగారా రైస్ కానీ, వైట్ రైస్ కానీ, ఏ దాంట్లోకైనా తినచ్చండి. పిల్లలు ఏ కూరగాయలు తిననప్పుడు ఇలా ట్రై చేయండి. నేను ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి. అంతే, రెడీ అయిపోయింది మన ఎగ్ మసాలా కర్రీ. ఇది రెస్టారెంట్ స్టైల్, చూసేయండి. మనం హోటల్లోకి వెళ్తే ఒక ఎగ్ కర్రీ కాస్ట్ ఎక్కువనే ఉంటుందండి, ఎగ్ మసాలా కర్రీ అనేసి. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. చూస్తారు కదా ఎంత బాగుందో. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.